హలో ఫ్రెండ్స్! ఈరోజు మరొక ఓనర్‌షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. ఎంజీ విన్సర్ ఈవీ. సో, ఈ కార్ లాంచ్ అయినప్పుడు క్రీటాకి, కర్వ్‌కి, మహేంద్ర BE6కి అన్నిటికి కూడా కాంపిటీషన్ అండ్ కిల్లర్‌గా అయితే లాంచ్ అయింది. ఎందుకంటే లెస్ దెన్ ₹1 పర్ కిలోమీటర్‌గా ఇది చార్జెస్ అనేవి పడుతున్నాయి. అండ్ ఫస్ట్ టైం మనకు బ్యాటరీ రెంటల్ ఆప్షన్ కూడా ఓన్లీ ఎంజీ వాళ్ళు తీసుకొచ్చారు. మరి వారంటీ ఇష్యూస్ ఉన్నాయి, రేంజ్ ఏంటి, ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ ఏంది, కంఫర్ట్ ఏంది అన్నీ ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? అమిత్ కుమార్, ఏం చేస్తుంటారు? అడ్వకేట్ నేను. ఓకే. పర్చేస్డ్ ఎప్పుడండి ఇది? ఇది 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ అవుతుంది. విన్సర్ ప్రో. విన్సర్ ప్రో. నేను విన్సర్ రీసెంట్‌గా చేశాను. ఇది ప్రో మోడల్. దానికంటే రేంజ్ ఇంకొంచెం బెటర్‌గా వస్తుంది. 52.9 కిలోవాట్స్ బ్యాటరీ. బ్యాటరీ సైజ్ పెరిగింది ఇందులో మనకు. సో, నేను చెప్పిన ఆ సెగ్మెంట్స్ అన్నీ కూడా మీరు దాటేసి ఎలక్ట్రిక్‌లో క్రీటా రీసెంట్‌గా ఈవీ వచ్చింది. కర్వ్ ఈవీ ఉంది. ఇదే సెగ్మెంట్. మహీంద్రా మీరు ఫ్యాన్ ఆల్రెడీ కాబట్టి BE6 ఉంది. BE9 కూడా వస్తుంది. సో, మీరు ఎలా విన్సర్‌కి వచ్చారు? ఇందాక రివ్యూషిప్లో మెన్షన్ చేసినట్టుగానే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వాల్యూ ఫర్ మనీ. ఐ థింక్ ఈవీస్లో వాల్యూ ఫర్ మనీ వెహికల్స్ ఇప్పటిదాకా నేను చూసిన ఇది ఒకటి BE6 మహేంద్రాది. బట్ డిజైన్ ఈజ్ వెరీ వెరీ ఫ్యూచరిస్టిక్. అండ్ సెకండ్ ఈజ్ విన్సర్. ఈ రెండిట్లో ఐ హ్యాడ్ టు చూస్ దిస్ బికాస్ ఆ డిజైన్ ఇంట్లో వాళ్ళకి పెద్దగా అర్థం కాలేదు, లీవింగ్ మీ. సో ఇంట్లో వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకుని ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఆన్ విన్సర్. ఓకే. సో, ఇది పర్చేస్ డిజైన్ పరంగా చూస్తాయి. ఎస్. ఇది బ్యాటరీ రెంటల్ అది వచ్చిందా, తీసుకున్నారా మీరు? లేదు, ఐ హ్యావ్ పర్చేస్ బ్యాటరీ. అంటే మొత్తం బ్యాటరీ వెహికల్ రెండు కాస్ట్ పే చేసి తీసుకున్నాను. ఎంత పడింది ఇది ప్రైసింగ్ అయితే మనకు? దిస్ షుడ్ బి క్లోజ్ టు 19 అండి. 19+ అయింది ఇది. ఓకే. సో, ఫస్ట్లీ పెట్రోల్ డీజిల్ కార్స్లో మోటార్ గురించి సర్వే ఇంజన్ గురించి అడుగుతాం. దీంట్లో వచ్చేసి మెయిన్గా మోటార్ గురించి అడుగుతుంటాం. ఎస్. ఈ 3 మంత్స్లో మీకు ఎలా అనిపించింది ఆ మోటార్ రెస్పాన్స్? ఈవీ వెహికల్స్లో 2 థింగ్స్ ప్రామినెంట్గా ఎవరికైనా సరే షేర్ చేయాల్సి తెలుసుకోవాల్సిన విషయం రెండే. ఒకటి, ఈజ్ ఆఫ్ డ్రైవ్ ఈజ్ వెరీ 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 డిఫరెంట్ వెన్ కంపేర్ టు ఆటోమేటిక్ వెహికల్ ఆఫ్ అన్ ఐసీ ఇంజన్ ఆల్సో. ఓకే. ఐసీ ఇంజన్ ఆటోమేటిక్ వెహికల్తో కంపేర్ చేసినా కూడా ది ఈజ్ ఆఫ్ డ్రైవింగ్ ఇన్ ఈవీ ఈజ్ వే టూ డిఫరెంట్ అండ్ వే ఈజీ. ఇట్ ఈస్ లైక్ అంటే ఒక ఐసీ ఇంజన్లో 600 kilometers ట్రావెల్ చేయగలిగితే యూ కెన్ ట్రావెల్ 1000 kilometers ఇన్ ఎ డే ఇన్ అన్ ఈవీ కార్. దట్ ఈజీ ఆర్ ద ఈజ్ ఆఫ్ డ్రైవ్ ఇస్ సచ్. ఓకే. హౌవెవర్, ఇది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది. రెండోది, ది కాస్ట్ ఆఫ్ రన్నింగ్ కాస్ట్ ఈజ్ వెరీ 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 నామినల్ వెన్ ఇట్ ఈస్ హోమ్ ఛార్జింగ్. ఇంట్లో మనకి పార్కింగ్ స్పేస్ ఉంది, యూ హ్యావ్ సఫిషియంట్ మీన్స్ టు చార్జ్ యువర్ వెహికల్ బై ఐదర్ బై వే ఆఫ్ 3.3 kilowatt చార్జర్ ఆర్ బై వే ఆఫ్ 7.4 or 7.2 kilowatt చార్జర్. ఆ ప్రొవిజన్ ఉంది అంటే ఈవీ ఈజ్ బెస్ట్ సూటెడ్ వెహికల్. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ రన్నింగ్ కాస్ట్ అనేది క్లోజ్ టు ₹1.90 అంతే అవుతుంది, అంతకంటే అవ్వదు. డీసీ ఛార్జింగ్ అయితే ఒక ₹5 దాకా పడుతుంది కిలోమీటర్. ఇన్ దట్ కేస్ ఆల్సో ఇట్ ఈస్ లెస్ దెన్ అన్ ఐసీ ఇంజిన్. ఛార్జింగ్ గురించి ఒకసారి వస్తాను మళ్ళీ. కాకపోతే ఇది పవర్ ట్రెండ్స్ అనేవి ఏవైతే మనకు స్పెక్స్ ఉన్నాయో సెగ్మెంట్లోనే లెస్ పవర్ అని ఒకటి డిక్లేర్ చేశారు. అది మీరు ఐ డోంట్ థింక్ సో అండి. దేర్ ఆర్ 3 modes ఇన్ ఇట్. ఓకే. ఈకో, నార్మల్ అండ్ స్పోర్ట్స్. ఎనీ వన్ డ్రైవ్ ఇన్ నార్మల్ మోడ్లో నడిపినా కూడా ఐ డోంట్ థింక్ దేర్ విల్ బి ఎనీ పవర్ ల్యాగ్ ఇన్ దిస్ వెహికల్. దర్ ఇస్ అ గుడ్, ఎందుకంటే ఇన్స్టంట్ టార్క్ ఉంది ఈవీస్లో. ఇన్స్టంట్ టార్క్ ఉంది, బీ టాటా పంచ్, టాటా టియాగో ఆర్ కర్వ్ ఆర్ విన్సర్ ఆర్ BE6 ఆర్ BE69 అన్నీ కూడా ఇన్స్టంట్ టార్క్ ఉండడంతోటి ఇట్ ఈస్ డిజైన్, ద మోడ్స్ ఆర్ గివెన్ ఇన్ సచ్ ఎ వే దట్ ది రైడర్ కెన్ చూస్. మనకు రేంజ్ ఎక్కువ కావాలంటే ఈకో ప్లస్లో వెళ్తాడు, రేంజ్ ఓకే డీసెంట్ రేంజ్ కావాలి అంటే ఈకో మోడ్లో వెళ్తాడు, తనకు పవరే కావాలి అనుకున్నాడు అయితే నార్మల్ మోడ్లో నడుపుకుంటాడు. ద వెహికల్ విల్ రన్ లైక్ హార్సెస్ ఇన్ నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్. కమింగ్ టు ఎప్పుడన్నా రిగ్రెట్ ఫీల్ అయ్యారో? ఒకటి ఛార్జింగ్ విషయంలో కానివ్వండి, లేదంటే ఆ డీజిల్ సౌండ్ విషయంలో కానివ్వండి, ఈ పర్చేస్ చేసిన తర్వాత? ఐ విల్ డెఫినెట్లీ మిస్ డీజిల్ ఇంజన్ నాయిస్. దట్ ఈస్ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ డీజిల్ ఇంజన్. సో ఆ డీజిల్ ఇంజన్ నాయిస్ అయితే మిస్ అవుతాం. దట్ ఈస్. బట్ ఛార్జింగ్ విషయం టెన్షన్ పడ్డారా? లాస్ట్ 5%, 2% రావడం? నెవర్. ఇట్స్ జస్ట్ ప్లానింగ్ అండి. అంతేనా? ఇట్స్ జస్ట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ టైం, ఒక 15 minutes మీరు ఏ రూట్లో వెళ్దాం అనుకుంటున్నారో ఆ రూట్లో ఛార్జెస్ ఉన్నాయా లేదా, ఉంటే ఏమున్నాయి, మల్టిపుల్ ఛార్జెస్ దగ్గర ఉన్న వాటిలో ఆ స్పాట్లో ఛార్జింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. దట్ షుడ్ డూ ది జాబ్. యాంగ్జైటీ అంటే ఎస్, ఇఫ్ స్మాలర్ బ్యాటరీ ప్యాక్స్ తీసుకుంటే సే లైక్ వెహికల్స్ ఇన్ లైక్ టాటా టియాగో ఆర్ టాటా పంచ్ ఆల్సో, అండ్ దీనిలో కూడా 37 kilowatts అయినా సరే. అండ్ ఈ వెహికల్స్లో స్మాలర్ ప్యాక్స్ కాబట్టి దే ఆర్ కన్ఫైన్డ్ ఫర్ ఓన్లీ సిటీ పర్పస్, హైవేస్కి పనిచేయదు.
ఈ వెహికల్ నేను తీసుకున్నాను, ఇది 3 months అయింది. ఐ డ్రివెన్ 11,000 kilometers ఇన్ దిస్. 90% ఈజ్ ఆన్ హైవేస్. అండ్ నాకు ఇప్పటిదాకా ఛార్జింగ్ ఇష్యూస్ అవ్వలేదు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే విండ్సర్ తోటి డీసీ ఛార్జింగ్ ఇష్యూస్ ఉన్నాయని ఒక కస్టమర్స్ విషయంలో ఆర్ ఈవీ కొనుక్కున్న ప్రాస్పెక్ట్స్ ఐ కెనాట్ సే ఇట్ రూమర్. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఈస్ రీజన్ ఫర్ ఇట్. ఏంటంటే ఎంజీ ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ఎంజీ విండ్సర్ తోటి దెర్ వాస్ ఫ్రీ డీసీ ఛార్జింగ్ ఫర్ 1 year విచ్ వాస్ ఆఫర్డ్ ఫర్ ది కస్టమర్స్. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఏమైందంటే ఫ్యూ ఆఫ్ దెమ్ హ్యాస్ స్టార్టెడ్ టు మిస్యూజ్ దోస్ ఫ్రీ ఛార్జింగ్ అనేది. అంటే మీది టాటా వెహికల్, నాది ఎంజీ వెహికల్, నా వెహికల్ తీసుకొచ్చేసి క్రెడెన్షియల్స్ కొట్టేసి టాటా వెహికల్కి ఛార్జ్ చేసేవాళ్ళు. సో అది స్టాప్ చేసే ప్రాసెస్లో దేర్ వర్ ఫ్యూ టెక్నికల్ గ్లిచెస్ వేర్ ఎంజీ హ్యాడ్ టు ఫేస్. ఎప్పుడైతే అది తీసేశారో దట్ ఫ్రీ ఛార్జింగ్ అనేది లేదని, అది అయిపోయిందనో ఇంకోటి 1000 units ఫ్రీ అనేది అది అయిపోయిన తర్వాత టిల్ డేట్ ఎవరికి ఇబ్బంది రాలేదు. 37 kilowatt బ్యాటరీ ప్యాక్స్లో అయితే వాళ్ళు ఒకసారి షోరూమ్కి వెళ్ళి ఒకసారి అప్డేట్ చేయించుకుంటే సాఫ్ట్వేర్ ఫ్లాష్ అనేది లేదా అప్డేట్ చేస్తుంటే దట్ షుడ్. ఎందుకంటే నా ఫ్రెండ్ 37 kilowatts వాడు డీసీ ఛార్జింగ్ ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు. సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకున్న తర్వాత వాడికి డీసీ ఛార్జింగ్ ప్రాబ్లమ్ ఇష్యూస్ లేవు. నాది ప్రో ఫ్రమ్ day 1 till date నాకు డీసీ ఛార్జింగ్ ఇష్యూస్ లేవు. ఎలక్ట్రిక్ అంటేనే రేంజ్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రో తీసుకొని చాలా బెనిఫిట్ అయ్యారు. మీకు తీసుకున్న 1 week ముందు కూడా చాలా మంది ప్రో తీసుకోలేక బై మిస్టేక్ రేంజ్ విషయంలో అరే ప్రో తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. సో రేంజ్ రియల్ వరల్డ్ ఎంత ఇస్తుంది, డ్రైవ్ మోడ్స్ తగ్గట్టుగా ఎంత ఇస్తుంది? రైట్, ఫస్ట్ రియల్ టైం కంపెనీ చెప్పండి. సారీ, కంపెనీ ఎంత క్లెయిమ్ చేస్తుంది? అది ఒక కంపెనీ ఇది 440 అట్లా చెప్తుంది. ఓకే, మనకు ఓడోమీటర్ మీద 430 చూపిస్తుంది 100% ఫుల్ ఛార్జ్ తోటి. రియల్ టైం అయితే సిటీలో క్లోజ్ టు 380. ఓకే, అప్రాక్సిమేట్లీ నాట్ లెస్ దెన్ 380 అయితే నేను చెప్పగలను. ఓకే, ఫుల్ ఛార్జ్ చేస్తే 380 kilometers ఫుల్ సిటీలో రేంజ్. ఓకే, హౌఎవర్ ఇఫ్ యూ స్టార్ట్ డ్రైవింగ్ ఆన్ హైవేస్ ఓకే ఇట్ డిఫర్స్. ఓకే, సమ్వేర్ అరౌండ్ 250 నుంచి ఐ మస్ట్ సే సమ్టైమ్స్ మోర్ దెన్ 400 ఆల్సో. అంటే ఇఫ్ డ్రివెన్ ఆన్ ఈకో ప్లస్ మోడ్ అంటే దాని అప్పర్ లిమిట్ స్పీడ్ లిమిట్ 80 దాటడానికి లేదు. అండ్ సమ్ టైమ్స్ మా డ్రైవర్ అవసరం లేదని చెప్పి ఏసీ వాడు. ఓకే, అలాంటి సందర్భంలో విత్ 25% ఆఫ్ బ్యాటరీ యూసేజ్ హీ ట్రావెల్డ్ 120 kilometers. ఓకే ఓకే, ఇప్పుడు ఈకో మోడ్లో చెప్తాను. ఈకో మోడ్లో విత్ ఏసీ ఆన్ నాకు 260-280 వచ్చింది. ఓకే, హైవేస్లో అదే స్పోర్ట్లో కనుక అలా పెడితే మనకి అది పెడితే ఎస్ డెఫినెట్గా రేంజ్ అనేది డ్రాప్ అవుతుంది. హాఫ్ ఆఫ్ ద వాళ్ళు చెప్పిన దానికి వచ్చేస్తుంది. ఇంకా 200 క్లోజ్ టు 200 అట్లా చెప్పొచ్చు. సో రియల్ రేంజ్కి దీనికి డిఫరెన్స్. అండ్ ఏసీ వాళ్ళు అయితే రేంజ్ ఏం డిఫరెన్స్ రాదు అనుకోవచ్చా? 5% డిఫరెన్స్ అండి ఏసీ తోటి. కన్సిడరబుల్. ఇప్పుడు ఈవీ వెహికల్లో ఏది రన్ అయినా పవర్ కన్సంప్షన్ తోటే ఆ బ్యాటరీస్ నుంచి తీసుకోవాలి. లైట్ అయినా ఏసీ అయినా వెహికల్ రన్ అవ్వాలన్నా. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ సంథింగ్ దెన్ డెఫినెట్లీ దెర్ ఈస్ a power usage from the batteries. That is what we have to understood first place. Okay. ఇంకోటి 3.3 kilowatts హోమ్ ఛార్జర్ ఇచ్చారు, ఫ్రీ ఛార్జర్. సో అది మనకి ఫుల్ ఛార్జ్కి ఎంత టైం తీసుకుంటుంది ఓవర్ నైట్లో? 20% అరౌండ్ అట్లా పెడితే 20% ఛార్జింగ్ ఉండగా పెడితే 100%కి ఇట్ విల్ టేక్ అరౌండ్ 14 hours అండి. 14 hours, 52 kilowatts కాబట్టి 14 hours తీసుకుంటుంది. ఓకే. అండ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఆల్మోస్ట్ 15 minutes. ఫాస్ట్ ఛార్జింగ్ అంటే రెండు ఉన్నాయి, ఒకటి ఏసీ ఉంది, ఇంకోటి డీసీ ఉంది. డీసీలో 30 kilowatts అయితే ఒక టైం పడుతుంది. ఓకే, 60 kilowatts ఒక టైం పడుతుంది. మోస్ట్ ఫాస్టెస్ట్ ఇస్ 60 kilowatts. 60 తీసుకుంటుందా ఇది? ఎస్, Pro is compatible for 60 kilowatts. ఓకే, 37 kilowatts 45 kilowatts ఇచ్చాడు. సో 30 తీసుకుంటుంది బై డిఫాల్ట్. ఓకే, ప్రోకి 60 kilowatts ఇచ్చాడు. ఓకే, అదే నేను టాటాలో విన్నాను. ఇది 60 అని చెప్పిన తర్వాత మనం స్టేషన్స్కి వెళ్ళిన తర్వాత ఓన్లీ 30-35 వరకే తీసుకుంటుంది లాస్ట్. దానికి ఇంకో రీజన్ కూడా ఉండొచ్చు. అక్కడ గన్స్ రెండు ఉంటాయి. ఓకే, ది ఎక్విప్మెంట్ ఈస్ మెంట్ ఫర్ 60 kilowatts. ఓకే, రెండు గన్స్ పనిచేస్తున్నట్లయితే 30 kilowatts 2 వెహికల్కి షేర్ అవుతుంది. ఓకే, ఎక్విప్మెంట్ మొత్తం మన ఒక కార్ రన్ అవుతుందంటే టోటల్ 60 kilowatts అనేది పవర్ తీసుకుంటుంది. అండ్ ప్రో ఈజ్ కంపాటబుల్ ఫర్ 60 kilowatts. సో ఛార్జ్ విషయంలో మనం ప్లాన్ చేసుకొని వెళ్తాము. బట్ ఎప్పుడైనా సిచ్యువేషన్ అక్కడ హ్యాండ్ ఇవ్వడం లాంటి స్టేషన్స్ జరిగినాయి, అవి కూడా జరుగుతాయి చిన్న చిన్నగా. ఇప్పుడు నాకు విజయవాడ హైవే NH44 ఎగ్జాంపుల్కి తీసుకుంటే సూర్యాపేటలో ఉందా? సూర్యాపేట కంటే ముందు చిట్యాలలో కూడా ఉన్నాయి. అవును, చిట్యాల ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, వివేరా లెఫ్ట్ రైట్ రెండు ఉన్నాయి హోటల్స్, రెండిట్లోనూ ఉన్నాయి.
ఒకసారి ఇది పని చేయదు, ఒకసారి ఇది పని చేస్తుంది, రెండు ఛార్జ్ జోన్సే. సో మనం ఏం చేయాలంటే ఇట్లా వస్తున్నప్పుడు దీనికంటే ముందు తర్వాత ఇంకేమైనా ఉన్నా కూడా లేదో చూసుకోవాలి. అండ్ దర్ ఇస్ యాప్ డిజైన్ బై ఎంజీ, అది చెప్తాను నేను. ఓకే. సో ఇటువైపు కూడా వచ్చేటప్పుడు కూడా వివేర కంటే ముందు ఉంది, తర్వాత ఉంది. సో జస్ట్ ఒక దగ్గర డిస్టెన్స్లో ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి పెడుతున్న స్పాట్లో ఆగిపోతే ఒకటి కాకపోతే ఇంకో చోటైనా వర్కౌట్ అవుతుంది. ద స్మాల్ ప్లానింగ్ అండ్ సమ్ టైమ్స్ ఆర్ కొన్ని రోడ్స్లో దేర్ కెన్ బి ఛాన్సెస్ ఆఫ్ టఫ్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా మహబూబాబాద్ ట్రావెల్ చేశాను. అక్కడ ఒకటే ఛార్జర్ ఉంది, టాటాది 30 kW. ఆ రోజు అది అండర్ మెయింటెనెన్స్ ఉండింది. దేర్ వాజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ మీ జస్ట్ టు వెయిట్ టిల్ ది ఈవినింగ్. 3.3 kW ఛార్జర్ పెట్టుకుని ఈవినింగ్కి నాకు సఫిషియంట్ ఇనఫ్ టు ట్రావెల్ టు రీచ్ అనదర్ DC ఛార్జింగ్ స్టేషన్ సరిపోయింది. దట్స్ హౌ సమ్ టైమ్స్ అప్పుడప్పుడు ఇలాంటివే స్కేరీగా అనిపిస్తాయి ఈవీ పర్చేస్ చేసేటప్పుడు అనుకోవచ్చు కదా. అవి ఎస్ దట్ ఈస్ దేర్. సో ఇంకోటి మీరు సెకండరీగా వాడుతున్నారు కదా వెహికల్, ఇది ఇప్పుడు కొత్తగా ఈవీ ఫ్యామిలీగా ఎంటర్ అవ్వాలి అంటే ప్రైమరీగా సజెస్ట్ చేస్తారా, సెకండరీగా సజెస్ట్ చేస్తాను. ఇంకా మనకి ఛార్జింగ్ స్టేషన్స్ కంప్లీట్గా ఎక్స్టెన్సివ్గా అంటే ఒకటే చోట ప్రతి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్లో ఛార్జింగ్ స్టేషన్ అవైలబిలిటీ వచ్చి ఫాస్ట్ ఛార్జర్స్ అవైలబిలిటీ రావడానికి ఇంకొక 2030 అవుతుంది ఇండియాలో కంప్లీట్ ఫుల్ ఫ్లెజ్గా చెప్తున్నాను. సో ఇన్ దాట్ కేస్ సెకండరీ వెహికల్ కానీ ఈవీ పెట్టుకోవడం అనేది ఇట్ ఈస్ సజెస్టెడ్. ఇంకో 7-8 years తర్వాత మనం ప్రైమరీగా పర్చేస్ చేసిన ప్రైమరీగా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు. ఎస్, ఈవెన్ దో నాది సెకండరీ వెహికల్ అయినప్పటికీను ఐఎమ్ యూజింగ్ ఇట్ యాజ్ అ ప్రైమరీ వెహికల్ టూ. 3 months 11,000 kilometers. అవును. సో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టైంలో ఒక 1 week కానీ 10 days యూజ్ చేయకపోతే ఛార్జింగ్ ఏమైనా తగ్గుతుంది అంటారా? ఏం లేదు, ఎలా ఉంది అలాగే బ్యాటరీ. నో డిశ్చార్జ్. మీరు చెప్తున్న డిశ్చార్జ్ అది ఒక 1 lakh kilometers తర్వాత అవుతుంది. బ్యాటరీ హెల్త్ అప్పటి వరకు ఆ బ్యాటరీ అనేది ఛార్జింగ్ సైకిల్స్ కొన్ని thousands of ఛార్జింగ్ సైకిల్స్ అయ్యి అప్పుడు నాకు ఒక MG ZS EV తీసుకున్న ఆయన 1 lakh kilometer తర్వాత 1% ఛార్జింగ్ డిశ్చార్జ్ అనేది చూపించాడు. సో దట్స్ వన్ ఆఫ్ ది రీజన్ దట్ నేను ఎంజీకి వెళ్ళడానికి కూడా. ది క్వాలిటీ ఆఫ్ ద బ్యాటరీ ఈస్ యూజ్డ్ ఇన్ ఇట్. సో ఇప్పటివరకు 11,000 kilometersలో మనం ఎస్టిమేటెడ్గా కాస్ట్ కంపేర్ టు పెట్రోల్ ఐసీతో కంపేర్ చేస్తే ఎంత డిఫరెన్స్ వస్తుండొచ్చండి? అదైతే ఐ థింక్ నాకు యావరేజ్గా ఐ మస్ట్ సే ₹2.50 per kilometer అంతే. ఆ DC ఛార్జింగ్స్ ఇంట్లో చేసుకున్నది, ఇంట్లో ఫాస్ట్ ఛార్జింగ్, కరెంట్ బిల్స్ అన్నీ కలుపుకొని 22,000లో ₹2.50 అట్లా పడి ఉండొచ్చు. ఇదే మనం పెట్రోల్ తీసుకుంటే ఈ పాటికి 70,000-80,000 పెట్రోల్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎక్కువ బికాస్ ఆఫ్ E20 మైలేజ్ తక్కువ వస్తుంది. ఇంకోటి డిజైన్స్ అనేది ఫస్ట్ టైం సెగ్మెంట్లో కాదు అసలు ఇండియాలోనే ఇట్లాంటి డిజైన్స్ చాలా కొత్తగా తీసుకొచ్చారు ఎంజీ వాళ్ళు. కరెక్ట్. చాలా మందికి ఫస్ట్ లాంచ్ అయినప్పుడు నేను కూడా ఇది ఎవరు పర్చేస్ చేస్తారు అనుకున్నాను. కరెక్ట్. బట్ వాళ్ళు ఇచ్చే ఫీచర్స్ కానీ అన్నీ చూసి డిజైన్ కూడా చాలా మందికి నచ్చింది. ఎస్, డిజైన్ కన్నా కూడా ఫీచర్స్ ఆర్ వర్త్. దానికన్నా కూడా ది కంఫర్ట్ వాట్ ఈస్ ప్రొవైడింగ్ ఇన్సైడ్ ది కార్, which will keep us in such a comfortable position that we can travel 600 to 700 kilometers or 800 kilometers ఛార్జింగ్ స్టేషన్ అవైలబిలిటీని బట్టి అటెస్ట్ వచ్చి ట్రావెల్ చేయగలమా అంటే ఈ కార్లో చేయొచ్చు. అది ప్రమోట్ చేసింది కూడా వెనకాల సీట్ సోఫా సీట్స్ గానే ప్రమోట్ 135 degrees ఇంక్లైన్ అవుతుంది అన్నతోటి. ఎస్. కమింగ్ టు సస్పెన్షన్, దీంట్లో ఏంటండి హార్డ్ ఆర్ సాఫ్ట్? సస్పెన్షన్ రేర్ సస్పెన్షన్ ఈజ్ లిటిల్ హార్డ్ ఐ మస్ట్ సే. ఓకే. నాకు హైవే డ్రైవింగ్ ఎక్కువ కాబట్టి నాకు అంత ఇబ్బంది పడట్లేదు, కానీ సిటీ డ్రైవింగ్స్లో నాకు వెనకాల హార్డ్ సస్పెన్షన్ అనేది నేను ఐ కెన్ ఫీల్ ఇట్. బట్ వెనకాల ప్యాసింజర్ కూర్చుంటే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అంటారా? లోడ్ వల్ల లేదు, హార్డే ఉంటుంది. ఇట్ ఈస్ హార్డ్. ప్యాసింజర్ ఉన్నా లేకపోయినా ఇట్ ఈస్ హార్డ్. రేర్ సస్పెన్షన్ అనేది ఇట్ ఈస్ హార్డ్. ఓకే. బ్రేక్స్ అయితే స్ట్రాంగ్ ఉంటాయి ఈవీలో, నో డౌట్, మోర్ దెన్ సఫిషియంట్. గ్రౌండ్ క్లియరెన్స్ ఇష్యూస్ కూడా ఏం లేదు. అండ్ కమింగ్ టు స్టెబిలిటీ, హైవే స్టెబిలిటీలో చాలామంది ఈ పాయింట్ చెప్పాలి. నేను ఈ కారు తీసుకునే ముందు కొంతమంది ఈవీస్ కొనుక్కున్న వాళ్ళని అడిగాను నేను. దే సజెస్టెడ్ నాట్ టు టేక్ దిస్ వెహికల్ జస్ట్ బికాస్ దిస్ వెహికల్ ల్యాక్స్ హైవే స్టెబిలిటీ ఆన్ హైవేస్. కానీ కాదు, ఓకే, దిస్ వెహికల్ హ్యాస్ గాట్ ఇనఫ్ స్టెబిలిటీ ఆన్ హైవేస్ ఓకే విత్ వెల్ బిల్ట్ క్వాలిటీ. నేను అదే అడుగుదాం అనుకున్నాను బిల్డ్ క్వాలిటీ గురించి. ఒకటి స్టెబిలిటీ, ఎందుకంటే కట్స్ అండ్ క్రూజెస్ ఎక్కడ లేవు ఎక్కువ, చాలా బోల్డ్ డిజైన్గా ఉంటుంది, దానివల్ల స్టెబిలిటీ అని డౌట్ చాలా మంది. JSW హ్యాస్ టేకెన్ కేర్ దట్ ది బిల్డ్ క్వాలిటీ స్టీల్ దీనిలో వాడేది షుడ్ బి గుడ్ క్వాలిటీ అని. దే హ్యావ్ యూస్ గుడ్ క్వాలిటీ స్టీల్ ఇన్ ఇట్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఇస్ టాప్ నాచ్.
ఈవీస్లో ఇప్పటిదాకా నేను చూసింది దానిలో దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్. బట్ మన వాళ్ళకి ఏంటంటే ఈ ఇంజన్ ఉంటుంది ఫ్రంట్లో అండ్ ఇంజన్ హుడ్ చాలా ఎక్కువ ఉంటుంది అన్ని కార్స్ ఇప్పటివరకు మన ఇండియన్ కార్స్ అన్ని అలా చూసాం. ఇది చిన్న హుడ్ అయ్యి ఇంపాక్ట్ అనేది ఇలా లోపల వరకు తొందరగా వస్తుంది, మోటరే కదా తొందరగా తీసుకోదు ఇంపాక్ట్ అని అంటారు. ఐ డోంట్ థింక్ సో. మీకు లోపల డిజైన్ చేసిన తీరు ద ఇంపాక్ట్ అక్కడ దాకా వచ్చే స్కోపు లేకుండా ఉండడానికి కోసం చేసుకోవాల్సిన డిజైన్స్ ఆర్ ఇంజనీరింగ్ వర్క్ హ్యాస్ బిన్ డన్ ఇన్ దిస్ వెహికల్ ఆల్సో. ఓకే, సో కమింగ్ టు టైర్స్, మీకు ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ అదర్ వెహికల్స్, ఓకే ముందు మీరు చెప్తున్న అంత లాంగ్ హుడ్ ఉన్న వెహికల్స్ కూడా అక్కడ కూడా ఏమి ఉండదు, జస్ట్ ది మోటార్. ఇది చిన్నగా ఉందని మాత్రాన ఇంపాక్ట్ తగులుతుందని నాకు లేదు. దానిలో పెద్దదైనా సరే దానిలో ఉండేది మోటార్, ఏసీ సంబంధించిన ఎక్విప్మెంట్స్, దీనిలో అయినా అంతే. బట్ రెండిట్లో కూడా తీసుకోవాల్సిన ఇంజనీరింగ్ ఏంటంటే ఇఫ్ దేర్ ఇస్ అన్ ఎనీ ఇంపాక్ట్ లోపల ఉన్న హ్యూమన్స్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో రైడర్స్ ఎవరైనా సరే వాళ్ళకి ఏం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి, అవి తీసుకున్నారు, వీలైన వాళ్ళని తీసుకున్నారు. ఓకే, అచ్చా ఇంకోటి ఎలక్ట్రిక్ కార్స్ చాలా సైలెంట్గా వెళ్తూ ఉంటాయి కదా, టైర్ నోస్ ఇంకా క్లియర్గా వినిపిస్తూ ఉంటుంది. సో అది కొంచెం దట్ ఈస్ ట్రూ. బట్ అగైన్ ఎంజీ కూడా ఇన్సులేషన్స్ వరకు చాలా బ్యూటిఫుల్గా చేశారు. నాయిస్ అన్లెస్ అని అంటే నేను 80 దాటి ఆ స్పీడ్స్లో వెళ్తే తప్పితే నాకు ఆ నాయిసెస్ అనేవి నా కారు నాకు రావు. ఆ స్పీడ్స్ వరకు కన్సిడరబుల్లీ లేదు, ఉన్న వెరీ వెరీ నెగ్లిజిబుల్ అని చెప్పాలి. ఓకే, అచ్చా ఇప్పుడు రెగ్యులర్గా వచ్చే విన్సర్కి అండ్ ప్రోకి డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చెప్పరా? ఫస్ట్ థింగ్ కిలోవాట్స్ ఆఫ్ బ్యాటరీ 37.5 అది 52.9 ఇది. అవును, ఇది అలాయ్స్ ఆర్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ దీనికి వచ్చే డైమండ్ కట్ అలాయ్స్, ఓకే దానికి దాని అలాయ్స్ అది నాకు తెలియదు. బట్ ఇట్ ఈస్ డిఫరెంట్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అని చెప్పాలి. I think that's it. మిగతా ఫీచర్స్ రిమైన్స్ ద సేమ్ ఫర్ 37 kilowatts బ్యాటరీ ఆర్ 52 kilowatts బ్యాటరీ. బేసిక్ డిఫరెన్స్ ఈ రెండు. అండ్ ది ఇంటీరియర్స్ దానిలో బ్లాక్, దీనిలో లైట్ బీచ్ కలర్. ఇంటీరియర్స్ అయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది, ఇంత ముందుతో కంపేర్ అయితే బ్లాక్ ఉంటుండే కదా, ఇప్పుడు కొంచెం ప్రీమియంనెస్గా అనిపిస్తుంది. ఫ్యూచర్స్ గురించి మాట్లాడితే సో వేరియంట్ అనేది ఇందులో వేరియంట్స్ ఉంటాయంట? 2 వేరియంట్స్ ఉన్నాయి ప్రోలో కూడా. ఓకే, ఎసెన్స్ అండ్ ఎక్స్క్లూజివ్ అనుకుంటా. ఓకే, ఈ 2 వేరియంట్స్ ఉన్నాయి. నేను ఎసెన్స్ తీసుకున్నాను. ఓకే, డిఫరెన్స్ ఏమున్నాయి మళ్ళీ వేరియంట్స్లో? ఒకటి సన్ రూఫ్ అది ఎలాగో ఓపెన్ అవ్వదు, ఇట్ ఈస్ జస్ట్ టఫ్ అండ్ గ్లాస్ కంప్లీట్లీ. రెండోది వెంటిలేటెడ్ సీట్స్. ఓకే, మళ్ళీ మీకు వెంటిలేటెడ్ రిగ్రెట్ అనిపించలేదా ఇక్కడ? ఐ థింక్ ఈ దీనిలో కూడా బికాస్ ది క్యాబిన్ పెద్దగా ఉండడం తోటి పీక్ సమ్మర్స్ లో ఐ డెఫినెట్లీ ఫీల్ ద నీడ్ ఆఫ్ వెంటిలేటెడ్ సీట్స్. ఇంకోటి సన్ రూఫ్ ఓపెన్ అవ్వదు కదా, సో ఇక్కడ మీరు దానికి ఫ్యాన్ కాదా? డెఫినెట్లీ కాదు, ఎందుకంటే దాంతో నాకు 2 డిసడ్వాంటేజెస్. ఒకటి రైనీ సీజన్ లో విపరీతమైన నాయిస్, వీ కెనాట్ ట్రావెల్ ఇన్ ట్రైన్స్. అది వెరీ దాని చాలా డిస్టర్బింగ్ అండ్ గ్లాస్ ఇది రైన్ పడి వాటర్ ఇది వెరీ డిస్టర్బింగ్ నాయిసెస్ అవి. రెండోది మెయింటెనెన్స్ అండ్ చిన్న బ్రేక్ అయినా కూడా కాస్ట్ ఎక్కువ పడుతుంది. వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ దోస్ థింగ్స్. ఈ బండి అనే కాదు, ఏ బండి అయినా సరే సన్ రూఫ్ దగ్గరికి వెళ్తే ఇట్ ఈస్ అన్నెసెసరీ మెయింటెనెన్స్. ఇంకొకటి స్క్రీన్ ఇంత హ్యూజ్ సైజ్ ఇచ్చారు పర్లేదు, బట్ అన్ని అందులోనే ఇచ్చేయడం, కొన్ని ఫిజికల్ బటన్స్ లేవు అన్నది దట్ ఈస్ డెఫినెట్లీ ఏ కన్సర్న్ అండి. ఎస్, we definitely miss those physical button operating things in MG Windsor. I think ఇది క్లోజ్ టు టెస్లా మోడల్ లాగా తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. టెస్లా కూడా ఇలాగే మొత్తం ఎవ్రీథింగ్ ఇన్ ది మొత్తం అంతా సాఫ్ట్వేర్ మీద ఖర్చు పెట్టాడు, సాఫ్ట్వేర్ ని దీనిలో పెట్టేశాడు స్క్రీన్ లో, అండ్ యూ ఆపరేట్ ఎవ్రీథింగ్ అన్నది. ఒక్క ఏసీ తప్పితే ఇఫ్ యూ హ్యావ్ టు ఆపరేట్ ఎనీథింగ్ డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ నుంచి ఆపరేట్ చేయడం తప్పితే వేరే చూడడానికి బాగుంటుంది అండ్ ఫీల్ కూడా బాగుంటుంది, బట్ డ్రైవ్ లో మనం కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది డిస్ట్రాక్షన్స్ జరుగుతాయి డెఫినెట్ గా. అటువంటి ఆ ఇబ్బందులు ఫేస్ చేసాం మేము కూడా. వీ హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ ఇంకోటి గ్లాస్ డిజైన్ కూడా, పిల్లర్ అనేది ఇట్లా స్లోపింగ్ రూఫ్ లాగా ఉంది, సో గ్లాస్ ఇక్కడ వరకు రావడం వల్ల ఒకటి హీట్ తొందరగా అవ్వడం ఒకటి, అండ్ డ్రైవ్ లో కూడా మన స్టీరింగ్ వీల్ మీదకి ఎండ రావడము, ఇదంతా వేడిగా అయిపోవడం డాష్ అలా అనుకోవచ్చా? జరుగుతుంది. గ్లాస్ డిజైన్ అనే కాదు, గ్లాస్ ఇస్ హ్యూజ్ అండి. జనరల్ గా వేరే వాటికి 50-40 వస్తుంది, ఇఫ్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ నెంబర్స్. దీనికి 60-40 వస్తుంది. ద గ్లాస్ ఈస్ బిగ్గర్ ఇన్ సైజ్, సో డెఫినెట్ గా ది అమౌంట్ ఆఫ్ సన్లైట్ కమింగ్ ఇన్ టు ది కార్ ఈజ్ మోర్.
ఆబ్వియస్లీ సన్లైట్తో పాటు హీట్ కూడా డెఫినెట్గా ఇట్ విల్ వాక్. కూల్ చేస్తుందా ఇది క్యాబిన్ని తొందరగా, లేదంటే కొంచెం స్లో ఏసీ కూలింగ్? దీన్ని ఇంకా సమ్మర్లో నేను వాడలేదు కాబట్టి ఇప్పుడే చెప్పలేను, బట్ ఐ థింక్ కన్సిడరబుల్లీ ఇట్ విల్ డూ ద జాబ్. మేబీ 1 or 2 minutes కొంచెం టైం తీసుకుంటుండొచ్చు ఎక్కువ, బట్ ఐ థింక్ ఇట్ విల్ డూ ద జాబ్. ఓకే. అండ్ బ్యాటరీ వారంటీ గురించి ఒక్కసారి షేర్. బ్యాటరీ వారంటీ ఎంజీ ఈస్ గివింగ్ 15 years లైఫ్ టైం. బండి లైఫ్ ఆర్సీ 15 years కాబట్టి 15 years వారంటీ బ్యాటరీ కూడా ఇస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు దాకా అయితే వీళ్ళ ఫస్ట్ వెహికల్ ఎంజీ ZS-EV, వాటికి సంబంధించి బ్యాటరీ వారంటీ క్లెయిమ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఇప్పటిదాకా ఎక్కడ నోటీస్లో లేదు. ఓకే. సో ఐ థింక్ ఎంజీ ఈస్ డూయింగ్ గుడ్ జాబ్. 15 years వారంటీ ఇవ్వడంతో ఏమైందంటే పీస్ ఆఫ్ మైండ్ ఉంది. 8 years తర్వాత బ్యాటరీ పోతే మేమేం చేయాలి, వెహికల్ పరిస్థితి ఏంటి, కాస్ట్ ఏంటి, బ్యాటరీ మార్చుకోవాలంటే దాని కాస్ట్ ఏంటి, ఇవన్నీ వచ్చినాయి. దాన్ని స్లోలీ దే స్టార్టెడ్ టు ఎడ్యుకేట్ పీపుల్ దట్ మల్టిపుల్ బ్యాటరీస్ ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ సింగిల్ పీస్ ఆఫ్ బ్యాటరీ ఫ్రమ్ ఎండ్ టు ఎండ్. ఏ పార్ట్ పోయినా కూడా 4 parts లో ఒక పార్ట్ ఓన్లీ ఆ పార్ట్ చేంజ్ చేసుకున్న ఆప్షన్ లాగా ఇచ్చారు విన్నాను. అది మనకి బెనిఫిట్ లా ఉంటుంది. 15 years తర్వాత కూడా 15 years తర్వాత కూడా ఎస్, ఇఫ్ గవర్నమెంట్ పర్మిట్ చేస్తే యూ కెన్ స్టిల్ కంటిన్యూ టు యూజ్ ద వెహికల్ ప్రొవైడెడ్ ఆ డిశ్చార్జ్ అనేది ఎక్కువ లేకపోతే నీ యూసేజ్ని బట్టి లేకపోతే నీ ఛార్జింగ్ సైకిల్స్ని బట్టి యూ కెన్ స్టిల్ యూజ్ ఇట్ ప్రొవైడెడ్ ది గవర్నమెంట్ అలౌస్ us. మోటార్ వారంటీ ఎంత ఇచ్చారు దీనికి? మోటార్ వారంటీ 3 years అండి. మళ్ళీ దాని తర్వాత మోటార్ ఏమైనా మనమేనా ఎక్స్టెండెడ్ వారంటీ అవన్నీ? ఎక్స్టెండెడ్ వారంటీ ప్రొవైడ్ చేశారు, కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు. ఐ డోంట్ థింక్ దేర్ బి అంత ఫాస్ట్గా మోటార్ ప్రాబ్లమ్స్ వచ్చేసే అంత పరిస్థితి ఏమి ఉండకపోవచ్చు. మోటార్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని వచ్చినా ఐ డోంట్ థింక్ ఐసీ ఇంజన్కి వచ్చినంత పెద్ద పెద్ద రిపేర్ వర్క్స్ మోటార్కి వస్తాయని నేను అనుకోవట్లా. ద ఓన్లీ బిగ్ ఎక్స్పెండిచర్ విచ్ షుడ్ బి కమింగ్ ఫర్ అన్ ఈవీ వెహికల్ ఈజ్ బ్యాటరీ వస్తే. ఇంకా మిగతా ఫీచర్స్ అయితే అన్నీ వచ్చేసాయి. వైర్లెస్ ఛార్జింగ్ ఇది వచ్చేసింది, బాటిల్ హోల్డర్స్ అవి ఛార్జింగ్, ఈ స్టోరేజ్ స్పేస్ ఇవన్నీ వచ్చేసినాయి. బట్ ఒకటి మిస్ అయింది, నేను ఒక్కసారి అడగాలనుకున్నా. ఒక్కసారి బూట్ కీ రారా, ప్రాక్టికల్గా చూపిద్దాం ఒక్కసారి. సో స్పేర్ వీల్ ఇచ్చారా దీంట్లో? లేదు, కంపెనీ నుంచి స్పేర్ వీల్ రాలే. పంక్చర్ కిట్ ఇస్తారు. పంక్చర్ కిట్ ఇచ్చారు. పంక్చర్ కిట్ ఇస్ ఇన్ సచ్ ఎ వే దట్ మీకు ఎక్కడైతే అయ్యిందో పంక్చర్, వాళ్ళు ఒక కెమికల్ లాంటిది ఇచ్చారు. ఓకే. మీరు ఎయిర్ కొట్టే ప్రాసెస్లో అది కూడా పంపిస్తే ఆ స్పాట్కి వెళ్ళిపోయి ఇట్ విల్ బ్లాక్ ఇట్ అండ్ యూ కెన్ రైడ్ ది వెహికల్ టిల్ యూ ఫైండ్. బట్ ఇష్యూ వచ్చేదల్లా పంక్చర్ అయితే పర్లే మనం చేసుకోవచ్చు ట్రిక్ బట్టి. బట్ టైర్ ఒకవేళ టేర్ అయినా హైవేలో లాంగ్ వెళ్ళినప్పుడు స్పేర్ ఉంటే బాగుండేది. అది కంపెనీ షుడ్ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్. అది ఇవ్వలేదు, అందుకనే ఐ హ్యాడ్ టు పర్చేస్ ఇట్. ఇంకోటి పార్సల్ ట్రే ఒకటి రాకపోవడం. పార్సల్ ట్రే కూడా లేదు. పార్సల్ ట్రే కూడా ఇవ్వలేదు, దాని ప్రొవిజన్ కూడా లేదు. మనం బయట నుంచి పెట్టుకున్నాం లేదు, ఎందుకంటే ఏసీ కూలింగ్ అంతా కూడా బూట్ ఆక్యుపై చేసేసుకొని కొంచెం కూలింగ్ కూడా స్లో అవుతుంది. పీక్ సమ్మర్స్ లో ఆ అవకాశం ఉంటుంది. ఐ థింక్ ఇప్పటికైనా సరే ఎంజీ మైట్ థింక్ ఆఫ్ సంథింగ్ టు గెట్ దీస్ థింగ్స్ డన్. ఓకే. ఈ వేరియంట్లో 360 కెమెరాస్ కూడా వచ్చినాయి. క్వాలిటీ అండ్ ఆల్ సూపర్, టాప్ నాచ్. చూపిస్తాం. అండ్ దానికన్నా ముందు ఒకసారి హెడ్ లైట్స్ త్రో గురించి చెప్పారా ఒకసారి? హెడ్ లైట్స్ త్రో ఇస్ లైక్ సఫిషియెంట్, జస్ట్ సఫిషియెంట్ ఇనఫ్. అవునా? ఫుల్ ఎల్ఈడీస్ వచ్చాయి. ఫుల్ ఎల్ఈడీస్ వచ్చినాయి. అయితే ఫర్ మీ ఆఫ్టర్ నాకు ఇన్నోవా కానీ 700 కానీ అఫ్కోర్స్ వాటి పొజిషన్ కూడా డిఫరెంట్. అవి చూసుకుంటే ఎంజీకి ఇట్ ఈస్ జస్ట్ విండ్సర్కి ఇట్ ఈస్ జస్ట్ సఫిషియంట్. అండ్ పొజిషన్ గురించి అన్నారు కాబట్టి ఈ పొజిషన్ రైట్ పొజిషన్ అయినా, ఎందుకంటే మెయిన్గా టచ్ అయ్యే పొజిషన్ బంపర్స్ అదే, హెడ్ లైట్స్ కాస్ట్ ఎక్కువగా పోయేది కూడా అదే. ఇంకొంచెం ఫ్రంట్ సైడ్ డిజైన్స్ ఇంజనీరింగ్ కుడ్ హ్యావ్ బెటర్. మెయిన్గా హైవేలో ఓకే, అదే మనం అన్నట్టుగా సిటీలో అయితేనే మెయిన్గా డేంజరస్ స్పాట్స్ రెండు, అక్కడే మెయిన్ టచ్ అయ్యి కాస్ట్ ఎక్కువ పడుతుంది మనకి. ఓకే. సో వైపర్స్ అండ్ ఆల్ క్వాలిటీ, వర్కింగ్ సూపర్, ఎవ్రీథింగ్ సాటిస్ఫైడ్. ఏమన్నా ఇష్యూస్ ఫేస్ చేశారా ఇంకా బెటర్ చేసుకుంటే ఎంజీ అని అనిపించిందా? ఒకటి స్పేర్ వీల్, రెండోది లైట్స్, అంతే. డిజైన్ ఒకటి మార్చు. డిజైన్ ఈజ్ ఓకే, ఎందుకంటే దేర్ ఆర్ ఇప్పుడు ఇది కూడా ఇంకా మనకి ఈ మన రెగ్యులర్ హుడీ డిజైన్ తీసుకురావాలి అంటే లెంత్ ఇష్యూస్ ఉన్నాయి ఎట్ దట్ టైం. ఇప్పుడు అంటే మారినాయి జిఎస్టీస్, కానీ ఎట్ దట్ టైం ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇదిలో మనకి ట్యాక్సెస్ ఇంకా పెరిగిపోతాయి.
as and when the length increases of the car, the cess or taxes will keep on increasing. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే క్యాబిన్ స్పేస్ పెరుగుతుంది ఇలాంటి డిజైన్స్ వల్ల, Yes. అక్కడ బెనిఫిట్ అవుతుంది. ఓకే, As of now, I think the top most sales అయిన EV car is Windsor or Windsor Pro. ఇవే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ అవును. It has surpassed Curve, Tata Nexon, Tata Punch, everything. నెక్సాన్ వారు ఉండే మొన్నటిదాకా ఈవీస్ దాన్ని బీట్ చేసింది Yes. అనుకోవచ్చు. బట్ సెగ్మెంట్ వేరైనా బడ్జెట్లో ఇంత పెద్ద కార్ ఇవ్వడం అండ్ రేంజ్ ఈ బ్యాటరీ రెంటల్ Very, very comfortable car, I must say. ఓకే, ఫైనల్లీ ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది ఒకసారి నాకు ఐ గాట్ లక్కీ దట్ నాకు ప్రో రిలీజ్ అయిన 1 monthలోనే నాకు డిస్కౌంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, అది కూడా ఇస్తున్నా ప్రో రిలీజ్ అయిన వెంటనే ఐ థింక్ ఇట్ వాస్ లెస్ దెన్ 1 month. ఐ గాట్ లక్కీ టు నాకు డిస్కౌంట్ వచ్చింది. ఆఫ్టర్ ఎవ్రీథింగ్ ఐ థింక్ అరౌండ్ 19 I clocked it. 19 lakhs. ఓకే, డిస్కౌంట్ ఎంత వచ్చింది మీకైతే? ఎగ్జాక్ట్ గుర్తులేదు, ఇట్స్ బీన్ అ వైల్, బట్ కన్సిడరబుల్ డిస్కౌంట్ వచ్చింది. ఐ మస్ట్ సే 50-60 or even more. ఎందుకంటే ఈ డిస్కౌంట్స్ పట్టుకొని మళ్ళీ ఇప్పుడు షోరూమ్ డీలర్కి వెళ్తారు కొనే వాళ్ళు. ఇప్పుడు రాకపోవచ్చు, డిమాండ్ పెరిగింది, సేల్స్ హ్యావ్ ఇంక్రీజ్. అప్పుడు ఏంటంటే టు బూస్ట్ అప్ ది సేల్స్, ఐ థింక్ దే హ్యావ్ ఆఫర్డ్ ఇట్ అండ్ ఐ వాజ్ వన్ అమాంగ్ దెమ్. ఐ గాట్ లక్కీ టు గ్రాబ్ వన్ ఆఫ్ ది డీల్. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఇస్తున్నారని నేను అనుకోవట్లా. ఆ టైంకే నాకు ఇచ్చినప్పుడు కూడా వేరే మ్యానుఫ్యాక్చరర్స్ రామ్ గ్రూప్ కానీ వీళ్ళు ఎవరు దే వర్ నాట్ రెడీ టు ఆఫర్. ఓకే, బట్ I got lucky. I must say the whole credit goes to Raju, who was the sales manager in. సో ఎంజీలో ఇలా వర్క్ చేస్తే పేరు ఇలా వీడియోలో చెప్తారు, టాటాలో మీరు కొంచెం వర్క్ చేయండి, మీ పేర్లు కూడా వీడియోలో సేల్స్ వాళ్ళే వస్తాయి. కొంచెం కస్టమర్ని అలా ట్రీట్ చేస్తే. యా, సో మీ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అన్ని క్వశ్చన్స్ అడిగాను. ఇంకేమైనా ఉన్నా మీరు కామెంట్ చేయండి, నెక్స్ట్ విన్సర్లో రివ్యూలో అడుగుదాం. If you want to show the screen quality. యా, ఒకసారి ఈ టీవీ అండి ఇది. డెఫినెట్లీ స్క్రీన్ కాదు, ఈ స్క్రీన్కి అలవాటు పడిపోయిన తర్వాత ఇప్పుడు మాకు వేరే వెహికల్స్లో రివర్స్ కెమెరా స్క్రీన్ చూసుకుని తీయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ఇది 24 inches టీవీ లాగా చిన్న సైజ్ టీవీ ఇది. ఇది తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకుని సరిపోద్ది, అలా అయిపోయింది ఇది. డే బై డే. ఇంకోటి ఇది రొటేట్ ఏమైనా ఉంటుందా? దీని రొటేషన్ లాగా BYDలో రొటేట్ స్క్రీన్ లాగా దానిలో. అచ్చా, BYD ఏం ట్రై చేయలేరా? అది బడ్జెట్లో అది కూడా. BYD ఈజ్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ మీ. ఓకే, it is good, definitely vehicle is good, the quality of batteries used in it is good, build quality is good, the range is excellent, but I think being a company from where we are not pleased. బట్ ఈ బ్యాటరీస్ అన్ని కూడా అక్కడ నుంచే రావడం అన్నిటికీ ఇప్పుడు టాటా మహీంద్రా BYD లో వాడే బ్యాటరీస్ మహీంద్రాలో వాడుతున్నారు. టాటా ఈస్ పర్చేసింగ్ ఫ్రమ్ చైనా ఓన్లీ. MG half of the parent company itself is from China. So actually అసలు EV బాన్ అయింది చైనాలో బికాస్ ఆఫ్ దట్ పొల్యూషన్స్ అరౌండ్ ఇన్ షాంఘై. EV టెక్నాలజీ అనేది స్టార్ట్ అయింది, అది మెల్లగా ఇన్కల్కేట్ అయ్యి ఇప్పుడు ఇండియాలో కూడా ప్రమోట్ చేయడం ఈ స్టేజ్కి వచ్చింది. టాటా ఈస్ పుషింగ్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అండ్ MG Windsor తోటి ఇట్ ఈస్ గ్రాబింగ్ ఇట్స్ ఓన్. బట్ BYD ప్లాంట్ ఇండియాలో పెడితే మాత్రం మనకి కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గి వచ్చే ఛాన్స్ డెఫినెట్లీ. ఇప్పుడు ఇది కూడా యాక్చువల్గా ప్రైస్ ఇది ఇక్కడ రావడానికి MG హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లాంట్ ఇన్ గుజరాత్. అలా లేకపోతే దీని కూడా ప్రైస్ పెరిగేది. BYD గుడ్ కంపెనీ. ఈ ప్రైస్ లో రావాలి యాక్చువల్గా. అది ఈ ప్రైస్ రేంజ్ లో వస్తే BYD విల్ బి ది మార్కెట్ లీడర్. ఓన్లీ ఇంపోర్ట్ చార్జెస్ అండ్ దానికోసం పడుతుంది. సో వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాగే మీరు కూడా మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బాయ్ తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేసిన అక్కడ మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ ఊరికి వచ్చి రివ్యూ తీసుకుంటాను. బయలుదేరు. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోయి